Rajasthan versus Goa. Haryana versus Sai. First call. Boys section semi-final match. Rajasthan versus Goa. బాయ్స్ సెషన్ లో కూడా సెమీఫైనల్ మ్యాచెస్ అనౌన్స్మెంట్ జరిగింది. రాజస్థాన్ వర్సెస్ గోవా, హర్యానా వర్సెస్ సాయి. చాలా చక్కటి మ్యాచెస్ జరగనున్నాయి. బాయ్స్ సెషన్ లో కూడా సూపర్ ఫైట్ చూస్తున్నాము. మనం ఏ స్టేట్ లో కూడా ఓన్లీ గర్ల్స్ నేషనల్స్ ఆర్ బాయ్స్ నేషనల్స్ మాత్రమే జరుగుతాయి. మన కాసాని జ్ఞానేశ్వర్ అన్న, కాసాని వీరేష్ గారు, జగదీశ్వర్ అన్న, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరి నేషనల్స్ జరిగే చూసే అవకాశం దొరికింది. వాళ్ళందరికీ పెద్దగా ఒకసారి ఓవేసుకోండి అందరు గట్టిగా. థ్యాంక్ యూ. Yes, so court number 4 లో గోవా వర్సెస్ సాయి ఫస్ట్ హాఫ్ ముగిసింది. సో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి గోవాకి 8 పాయింట్లు అండ్ అలాగే సాయికి 19 పాయింట్లు. సో దరిదాపు 11 పాయింట్ల లీడింగ్ లో సాయి ఉంది. సో ఏదైనా అద్భుతం జరుగుతుందా వేచి చూద్దాం. మీరైతే చెప్పట్లు మరి చప్పగా ఉన్నాయండి. ఎంత చప్పగా నాకు అర్థం కాదు. రెడీ, ఒకసారి 3, 2, 1 చప్పట్లు. సరిపోదు, మాకు కేకలు కావాలి, గోలు కావాలి, హడావిడి కావాలి, అద్భుతాలు జరగాలి. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2024 కి స్వాగతం, సుస్వాగతం. కబడ్డీని ప్రేమించే వాళ్ళం మనందరం. సో అలాంటి కబడ్డీ ఈ రోజు మన బాచుపల్లి హైదరాబాద్ లో జరుగుతుందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఒక్కసారి అందరు చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా మంది కళాకారులకి వారి యొక్క భవిష్యత్తుకి చాలా తోడ్పాటవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. బాచుపల్లి గ్రామం నుండి కబడ్డీని వీక్షించడానికి వచ్చిన మన కబడ్డీ ప్రేమికులందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మిస్టర్ కూల్ కెప్టెన్, మనకు తెలుసు కదా యూ ముంబాకి కూల్ కెప్టెన్ ఎవరు చెప్పండి గట్టిగా. అనూప్ కుమార్ బోనస్ కా బాద్షా మీ మధ్య నించున్నాడు. కోర్ట్ నెంబర్ 2 లో తమిళనాడు వర్సెస్ హిమాచల్ మధ్య ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ గర్ల్స్ సెషన్ లో చూస్తున్నాము. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి తమిళనాడు 23 అండ్ హిమాచల్ 20 పాయింట్స్ అండ్ 3 పాయింట్స్ లీడ్ లో తమిళనాడు జట్టు. వావ్, చాలా డీప్ లో రైడర్ అటాక్, రైడర్ అవుట్. చాలా చక్కటి ఇనిషియేషన్, పేషెన్స్ తో ఆడారు 4 మెంబర్ డిఫెండర్స్ తమిళనాడులో. తమ పైకి అటాక్ వచ్చినప్పుడే రైడర్ ని ట్యాకిల్ చేయాలి. టైమ్లీ ట్యాకిల్ అండ్ సక్సెస్. 30 minutes టైం ఉంటుంది గర్ల్స్ సెషన్ లో. 15 minutes, 5 minutes బ్రేక్, మరొక 15 minutes అండ్ మరొక ట్యాకిల్. ఇక్కడ ఇన్ ప్లేయర్ యాంకిల్ హోల్డ్ చేయడం చూసాము. మనకి కార్నర్స్ కవర్స్ మెయిన్ డిఫెండర్స్ గా చెప్తుంటాము. ఇక్కడ ఇన్ ప్లేయర్ కూడా సర్ప్రైజ్ గా ఎక్కడైతే బోనస్ అటెంప్ట్ జరిగిందో ట్యాకిల్ చేసి సక్సెస్ అయింది. ఓ 4 members డిఫెండర్స్ లో టాల్ రైడర్ ని అనవసరమైన అటెంప్ట్ అది. Goa 10 points, Sai 21 points. వావ్, వాట్ ఎ టాకిల్. రైడర్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సర్ప్రైజ్ టాకిల్ అది. టైమ్లీ టాకిల్ అండ్ సర్ప్రైజ్ టాకిల్ అండ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో హిమాచల్
చాలా కాన్ఫిడెంట్ గా ఒక్కరే రెడర్ ఉన్నప్పుడు బోనస్ ఇచ్చేసిన తర్వాత ఆల్ అవుట్ కోసం ప్రయత్నిస్తారు. ఏం పట్టారు ఇక్కడ? వావ్, సూపర్ సూపర్ సూపర్. కబడ్డీ సెకండ్ హాఫ్ లో ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి హిమాచల్ ప్రదేశ్ కి. 30 minutes గేమ్, 15 బ్రేక్, 5 minutes, దెన్ 15 minutes. దాంట్లో 5 minutes లో కోచ్ స్ట్రాటజీస్ చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ అటాకింగ్ గేమ్ ఆడింది, అనుకున్నట్టుగానే తమిళనాడు పైన ఆల్ అవుట్ సాధించింది. చెక్ చెక్. కదలక అడుగులై పట్టును వదలని ఉడుములై చాలా క్విక్ యాక్షన్. హిమాచల్ ప్రదేశ్ रेडर हेलो, यस अटैकिंग गेम आడుతున్నారు. मैं अभिनंदन करता हूँ भंडारी श्रीनिवास मुदिराज जी का। वे भारतीय जनता पार्टी के सीनियर नेता और नामपल्ली विधानसभा क्षेत्र से कंटेस्टेड एमएलए हैं। मैं भंडारी श्रीनिवास मुदिराज जी का हार्दिक स्वागत करता हूँ, हार्दिक अभिनंदन करता हूँ। 49 జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు సీనియర్ న్యాయవాది ఉత్తమరి నరసింహారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2024 బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు టీమ్స్ కి ఇక్కడ మరొక సూపర్ సర్ప్రైజ్ టాకిల్ జరిగింది. ఇన్ ప్లేయర్స్ అటాక్ చేస్తున్నారు, మనం చూస్తున్నాము, అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే కబడ్డీ లవర్స్ ఇక్కడ వచ్చి చూస్తున్నారో ఇన్ ప్లేయర్స్ సర్ప్రైజ్ టాకిల్స్ చేస్తున్నారు, రైడర్ ఎక్స్పెక్ట్ చేయకుండా. చాలా చక్కటి గేమ్ హిమాచల్ ప్రదేశ్ డిఫెండర్స్ నుండి. హాఫ్ టైం తర్వాత స్ట్రాటజీ చేంజ్ అయింది హిమాచల్ ప్రదేశ్ ది, అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. రేడర్ అవుట్. చాలా చక్కటి ఫుట్ వర్క్ ఉంది తమిళనాడు రేడర్, జెర్సీ నెంబర్ 10. బట్ డిఫెన్స్ అదరగొట్టింది హిమాచల్ ప్రదేశ్ డిఫెన్స్. డిఫెన్స్ ఇస్ ద బ్యాక్ బోన్. సో డిఫెండర్స్ రేడర్స్ కి బూస్టింగ్ ఇస్తారు. హిమాచల్ ప్రదేశ్ డిఫెండర్స్ అందరూ కూడా చాలా చక్కటి ట్యాకిల్, కాంబినేషన్ ట్యాకిల్ అంటారు. బండారి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మన చక్కటి కార్యక్రమానికి విచ్చేశారు. వారికి క్రీడాభివందనాలు. 2001లో కార్వాన్ క్షేత్రంలో రాజలింగయ్య కబడ్డీ స్టేడియంలో వారి మాతృమూర్తి గారి జ్ఞాపకార్థం ఫెడరేషన్ కప్ కబడ్డీ పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంతో ప్రోత్సహించిన మన ప్రియతమ క్రీడాబంధు బండారు శ్రీనివాస్ ముదిరాజ్ గారికి మా ఆహ్వాన కమిటీ తరఫున, కాసాని పరివారం తరఫున నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు సీనియర్ న్యాయవాది మాన్యశ్రీ నరసింహారెడ్డి గారికి నేను క్రీడాభివందనాలు, స్వాగత శ్రీచందన కుసుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. గోవా 13,
and Sai. ఫార్టీ-9 జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2024 ఫైనల్ డే ఇది. దాంట్లో భాగంగా మనం ఈ రోజు సెమీఫైనల్ మ్యాచెస్ చూస్తున్నాము. గర్ల్స్ సెషన్ లో తమిళనాడు వర్సెస్ హిమాచల్ అండ్ గోవా వర్సెస్ సాయి. 5 మెంబర్స్ డిఫెండర్స్ లో జెర్సీ నెంబర్ 5 రైడర్. 5 మెంబర్స్ డిఫెండర్స్ ఉన్నప్పుడు పొజిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా ఆడుతున్నారు అన్నది అబ్జర్వ్ చేయాలి. కాసాని కబడ్డీ అకాడమీలో కబడ్డీ కోచింగ్ ఇవ్వడమే కాదు, ఎంతో మంది క్రీడాకారుల ప్రొడక్షన్ ఇస్తున్నందుకు రెడీగా ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ అన్న, కాసాని వీరేష్ గారు అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా. సో బాచుపల్లి విలేజ్ లో ఉన్నటువంటి కబడ్డీ క్రీడాభిమానులందరికీ ఒక చక్కటి అవకాశం. కబడ్డీ ఆడాలంటే మీకు చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక ఇండోర్ స్టేడియం, ఇక్కడ మ్యాట్, ఎవ్రీథింగ్ మీకు ఏమేం కావాలో కబడ్డీ ఆడడానికి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. యూటిలైజ్ చేసుకోవడమే మీరు చేయాల్సిన పని. వావ్, వాట్ ఏ రైడర్! జెర్సీ నెంబర్ 6 తమిళనాడు నుండి. చక్కటి ఫుట్ వర్క్, వాట్ ఏ ఎస్కేపింగ్ స్కిల్స్! రైడర్ కు ఉండాల్సిన క్వాలిటీ. ఎంత చక్కగా అటాక్ చేస్తుందో అంతే చక్కగా ఎస్కేప్ అవ్వాలి. గోవా 14 సాయి 24 ఇక్కడ జరుగుతుంది మ్యాచ్. రసవత్తరంగా జరుగుతుంది. గోవా పాయింట్స్ తెచ్చుకుంటుందా? ఎస్, గోవా 2 పాయింట్స్ తెచ్చుకుంది. అండ్ సారీ, సాయి 2 పాయింట్స్ తెచ్చుకుంది. స్కోర్ 26. జెర్సీ నెంబర్ 6, దిస్ ఇస్ థర్డ్ రైడ్ అంటే 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రైడ్ లో కంపల్సరీ రైడర్ హ్యాస్ టు గెట్ ద పాయింట్. డూ ఆర్ డై, పాయింట్ సాధించు లేకపోతే అవుట్ అయిపో అని చెప్పడము ఆ టర్మ్ లోనే మీనింగ్ ఉంది. బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది, ఏదో ఒక విధంగా పాయింట్ సాధించాలి. yes, ఇక్కడ చాలా చక్కగా ఎస్కేప్ అయింది. డైరెడ్ లో చాలా చక్కటి పాయింట్స్ హిమాచల్ ప్రదేశ్ కి. బోనస్ లైన్ టచ్ చేయడం కాదు, క్రాస్ చేయాలి. మన కబడ్డీలో తెలుసు, అన్ని లైన్స్ క్రాస్ అవ్వాలి. మిడ్ లైన్ కూడా క్రాస్ చేస్తేనే రైడర్ సేఫ్. బోనస్ లైన్ కూడా క్రాస్ చేస్తేనే హీ విల్ గెట్ ఎ బోనస్ పాయింట్. లాస్ట్ 5 minutes గోవా వర్సెస్ సాయి. చివరి 5 నిమిషాల్లో ఏదైనా అద్భుతాలు జరుగుతున్నాయా? అద్భుతం జరగాలంటే గోవా 15 నుంచి 27 పాయింట్లు పెరగాలి ఒకేసారి. బట్ అది అవుతుందా? కబడ్డీలో ఏమైనా జరగచ్చు. రైడర్ హ్యాస్ దట్ కెపాసిటీ. ఒకే రైడ్ లో 10 పాయింట్స్ సాధించే సత్తా ఉంటుంది కాబట్టి రైడర్స్ ని మనం హీరో లాగా చూస్తాము. ఇప్పుడు ఒక అనూప్ కుమార్ ని, అజయ్ ఠాకూర్ ని గుర్తు పెట్టుకున్నామంటే రైడింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి. అండ్ తమిళనాడు 30 పాయింట్స్, హిమాచల్ 34 పాయింట్స్ తో. ఎస్, ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ కూడా లభించింది తమిళనాడు జట్టుకి. వార్నింగ్ కార్డ్స్ ఇవ్వడమే కాదు, డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే టెక్నికల్ పాయింట్స్ కూడా ఇచ్చే రైట్ ఉంటుంది అఫీషియల్స్ కి. లాస్ట్ 4 minutes గోవా వర్సెస్ సాయి.
ఎస్ బోనస్ పాయింట్ వచ్చింది ఇక్కడ గోవాకి. యాస్ ఇక్కడ రైడర్ సేఫ్ తమిళనాడు జట్టులో లెఫ్ట్ కార్నర్ లో టాకిల్ ఇనిషియేషన్. డిఫెండర్స్ గుర్తుపెట్టుకోవాలి. సూపర్ సూపర్ కాళ్ళు పట్టుకుని ఆపేశారు. మరి అక్కడ లైన్ టచ్ అయిందా లేదా చూడాలి. వావ్ సూపర్ 2 పాయింట్స్ టు గోవా. ఎస్ ఇక్కడ విచ్చేసిన యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దోస్ హూ వాంట్ టు లెర్న్ కబడ్డీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎంత చక్కటి గేమ్ జరుగుతుంది, ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు. मैं अनुरोध करता हूँ क्रीड़ा प्रांगण पर कुछ कोई सज्जन खड़े हैं, उनका कोई मैच से कोई संबंध नहीं है, वो बाहर आ जाइए. దయచేసి పోటీలతో సంబంధం లేని వారు దయచేసి బయటికి వచ్చేయాలండి. వావ్ వాట్ ఏ స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ గేమ్ ఇది. రేడర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో పుష్ చేసుకుంటూ డిఫెండర్ ని పుష్ చేసుకుంటూ మిడ్ లైన్ వైపు వచ్చేసింది. హిమాచల్ వర్సెస్ తమిళనాడు మధ్య చాలా చక్కటి ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కబడ్డీ ఎప్పుడైతే మడ్ మీద నుండి మ్యాట్ పైకి వచ్చిందో ప్రో కబడ్డీలో ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో సూపర్ సూపర్ గోవా 2 పాయింట్స్ సాధించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. వావ్ 2 పాయింట్స్. ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కబడ్డీ రూపురేఖలే మారిపోయాయని చెప్పాలి. చాలా క్విక్ గా బోనస్ తమిళనాడు రేడర్ ద్వారా. సూపర్ టార్గెట్ సిచ్యువేషన్ లో జెర్సీ నెంబర్ 3 చాలా స్ట్రాంగ్ రేడర్, స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ రేడర్ అని చెప్పొచ్చు. స్ట్రెంగ్త్ డామినేట్ చేస్తుంది. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉంది. yes wow 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 what a target, super target దాంతో 2 పాయింట్స్ అప్పించాయి. స్కోర్ ఈక్వల్ అయిందా చూడాలి. yes ఈక్వల్ అయింది స్కోర్. what a tackle 37 తమిళనాడు 37 హిమాచల్ 37. ఏ స్ట్రాంగ్ రేడర్ ని పట్టినప్పుడే కదా మన సత్తా ఏంటో తెలుస్తుంది. సూపర్ టాకిల్ అని అందుకే అంటారు. 3 మెంబర్ డిఫెండర్స్ చాలా చక్కగా టాకిల్ చేశారు. लड्डू यादव जी कृपया बीच मैदान में जितने भी खड़े हैं जिनका कोई कंसल्ट नहीं है आप उनको जरा हटा दीजिए. आपका बहुत बहुत अभिनंदन है लड्डू यादव जी. आपने फूड कमेटी के चेयरमैन के रूप में हमारे हिंदुस्तान के सभी खिलाड़ियों को स्वादिष्ट भोजन देकर उनमें इतनी ऊर्जा पैदा किया है. पॉइंट के लिए लड़ना. पहले तो तेरी आंख भी नहीं खुल पाती थी ढंग से, फिर इतना. सभी बाहर आ जाइए. हमारे ऑफिशियल रहेंगे, सेलेक्टर्स रहेंगे और प्लेयर्स और एक्स्ट्रा प्लेयर्स रहेंगे. बाकी सभी हट जाइए प्लीज. 3 మెంబర్స్ డిఫెండర్స్ టాకిల్ చేస్తే సూపర్ టాకిల్ అవుతుంది. ఛాన్స్ ఇవ్వలేదు. జెర్సీ నెంబర్ 6 తమిళనాడు నుండి రేడర్. హిమాచల్ ప్రదేశ్ డిఫెండర్స్ చూడొచ్చు. అందరు రెడీగా ఉన్నారు. కానీ వాటర్ రేడర్ చాలా చక్కటి బోనస్ అటెంప్ట్. బోనస్ జరిగిందా లేదా అఫీషియల్స్ అనౌన్స్ చేయాలి. ఎస్ బోనస్ పాయింట్ లభించింది. దాంతో మరొకసారి స్కోర్ ఈక్వల్ అయింది. అండ్ 3 మెంబర్ డిఫెండర్స్ లో జెర్సీ నెంబర్ 3 రైడర్ ఇందాక సూపర్ టాకిల్ చేశారు. వావ్ వాట్ ఏ టాకిల్. దాంతో 2 పాయింట్స్ లభించాయి. వాట్ ఏ డిఫెండర్స్ తమిళనాడు. కోర్ట్ నెంబర్ 4 గోవా వర్సెస్ సాయి మ్యాచ్ కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 10 పాయింట్స్ లీడింగ్ తో గెలిచింది మ్యాచ్. ఒకసారి వాళ్ళకి చప్పట్లు కొట్టి, అలాగే గోవా వాళ్ళు కూడా చాలా క్రీడా స్పోర్ట్ తో ఆడడం వల్ల ఈ రోజు మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చప్పట్లు. తమిళనాడు 40 పాయింట్స్ అండ్ హిమాచల్ 38 ప్యాకెస్ ద్వారా ఒకటి కాదు 2 పాయింట్లు సాధించారు. దాంతో స్కోర్ లీడ్ లోకి వచ్చారు. దాన్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి. లాస్ట్ 1 minute. This may be the last raid of the match. Wow! Wow, what a raid. Jersey number 5 points సాధించింది లాస్ట్ రైడ్ లో. కంగ్రాచులేషన్స్ తమిళనాడు. ఫస్ట్ టీమ్ ఎంటర్ ఇంటూ ద ఫైనల్స్. 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఎంటర్ ఇంటూ ద ఫైనల్స్. చాలా ఉత్కంఠభరితమైన ఆట ఇది కూడా. థాంక్స్, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఎస్, కంగ్రాచులేషన్స్ తమిళనాడు. तमिलनाडु हिमाचल प्रदेश के बीच हुई पहली सेमीफाइनल मैच में तमिलनाडु ने 2 अंक से विजय प्राप्त कर इस 49th जूनियर नेशनल कबड्डी चैंपियनशिप गर्ल सेक्शन के फाइनल में प्रवेश किया है. तमिलनाडु टीम के खिलाड़ियों को, मैनेजर, कोच सभी को मैं बधाई देता हूं. बहुत बहुत बधाई हो आपको तमिलनाडु, जो 49th जूनियर नेशनल चैंपियनशिप गर्ल सेक्शन में आपने फाइनल में प्रवेश किया है. आपको बहुत बहुत बधाई हो. yes 49 జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ టీమ్ ఎంటర్ అయింది ఫైనల్స్ కి. తమిళనాడు జట్టు అందరూ చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కవిత సెల్వరాజన్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్. ధ్యాన్ చంద్ అవార్డు వచ్చింది మనం తమిళనాడు జట్టుతో చూడొచ్చు. అండ్ కోచ్, మేనేజర్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. గోవా వర్సెస్ సాయి మధ్య సాయి జట్టు విన్ అయింది. సాయి వర్సెస్ తమిళనాడు మధ్య ఫైనల్ పోర్ ఉంటుంది. both the teams for the cash distribution, cash awards ఉంటాయి మీకు. కోర్ట్ నంబర్ 4లో ముగిసిన పోటీ బాలికల విభాగంలో సెమీఫైనల్ ముగిసింది. ఆ పోటీకి క్రీడాకారులను ఆశీర్వదించి వారికి క్యాష్ అవార్డు అందజేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. మాన్యశ్రీ బండారి శ్రీనివాస్ ముదిరాజు గారికి మరియు నరసింహరావు గారికి, శ్రీనాథ్ రెడ్డి సిఇఓ తెలుగు టైటాన్ జట్టు దయచేసి కోర్టు నంబర్ 4లో, అలాగే సుదర్శన్ ముదిరాజు గారు దయచేసి కోర్టు నంబర్ 4లో ముగిసిన పోటీకి మీ అమృత హస్తాల మీదుగా క్యాష్ అవార్డు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. బాచుపల్లి విలేజ్ నుంచి వచ్చినటువంటి కబడ్డీ క్రీడాభిమానులందరికీ కొంచెం ఈ కార్నర్ లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు, కొంచెం మధ్యలోకి రావాలి, స్ప్రెడ్ అవ్వండి. మ్యాచెస్ అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ కంగ్రాచులేషన్స్ తమిళనాడు జట్టు. ఇక్కడ మనం చూస్తున్నాము త్రినాథ్ రెడ్డి గారు తెలుగు టైటన్ సిఇఓ. कोर्ट नंबर 2 लाइनअप कीजिएगा. कोर्ट नंबर 2 पर हिमाचल प्रदेश कैश अवार्ड के लिए लाइनअप हो जाइए प्लीज. कैश अवार्ड के लिए लाइनअप हो जाइए. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, సీనియర్ న్యాయవాది మాన్యశ్రీ నరసింహారెడ్డి గారి అమృత హస్తాల మీదుగా క్యాష్ అవార్డు ఉంటుంది. సిపిరి యాదయ్య యాదవ్ గారు, అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కౌన్సిల్ సభ్యులు సిపిరి యాదయ్య యాదవ్ గారు, మాన్యశ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, తెలుగు టైటాన్స్ అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు మరియు ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ కు శిక్షకులుగా, కోచ్ గా తమ అమూల్య సేవలు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు, సిపిరి యాదయ్య యాదవ్ గారు, మాన్యశ్రీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది నరసింహారెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఉత్తమారి నరసింహారెడ్డి గారు, Which country will host 15? समझ में नहीं आया.
ఇప్పుడు మనకి సెమీఫైనల్ జట్లోకి మనం క్యాష్ అవార్డు ఇస్తున్నారు తమిళనాడు వర్సెస్ హిమాచల్ మధ్య. కాసాని వీరేష్ ముదిరాజ్ గారు, శ్రీనివాస్ రెడ్డి తెలుగు టైటన్స్ కోచ్. कोर्ट नंबर 2 पर जो सेमीफाइनल समाप्त हुआ है जिसमें तमिलनाडु ने हिमाचल को पराजित कर इस चैंपियनशिप के फाइनल में प्रवेश किया है. ఉత్తమరి నరసింహారెడ్డి గారు, कांग्रेस सीनियर नेता और सीनियर एडवोकेट नरसिम्हा रेड्डी जी और सीपी यादव जी, श्रीनिवास रेड्डी जी फॉर्मर इंटरनेशनल कबड्डी प्लेयर्स और कोच तेलुगु टाइटंस टीम के. मिठाई है गर्ल्स सेमीफाइनल मारैया यादव गारू, मारैया यादव जी परिचय करता होंगे. कासानी वीरेश मुदिराज जी इस कन्वीनर इस चैंपियनशिप के. గర్ల్స్ సెమీఫైనల్ మ్యాచెస్ ముగిశాయి. బాయ్స్ సెమీఫైనల్ మ్యాచెస్ కి అనౌన్స్ కాల్ ఇవ్వడం జరిగింది. మీన్ వైల్ ఈ మధ్యలో మనకు कासानी सतीश मुदिराज गारू. हेलो కుమారి వరలక్ష్మి క్లాసికల్ డాన్స్ ఉండబోతుంది. हेलो लास्ट एंड फाइनल कॉल बॉयज सेक्शन सेमीफाइनल मैच राजस्थान वर्सेस गोवा. I request the team manager to kindly send immediately on court number 1. Last and final call for boys section semi-final match Haryana versus Sai. I request team manager to kindly send immediately on court number 3. So court number 1 boys section Rajasthan versus Goa. Referee LNS Rana, umpire Vijay Pratap Singh, Jamuna Venkatesh, scorer Rajendra Jadhav, assistant scorer Virat Swami, Raghav Reddy, Jayaprakash Chaudhary, Jalla Gaud. I request all officials take the charge on court number 1. Haryana versus Sai. Haryana Sudan, umpire Shankar Kartik, Chirag Patel, Madan, Devi Prasad Mohanty, third grade, Hari Krishan, timer, P. Srinivas. I request all officials take the charge on court number 3. नहीं पता? अरे तो आपको मैं बताइए ना, पहले आप बताइए, हमको पता है. नरेंद्र मोदी. चीफ मिनिस्टर ऑफ झारखंड. नहीं पता. अरे तो बताइए, प्लीज मत करिए. बताओ तो तुम. हेमंत सोरेन है. नहीं है. चंपा सोरेन. हम इसीलिए पूछ रहे थे. The state launched the state budget framework Telangana. This is in Operation Dust, National Investigation Agency. ఎస్ ఇప్పటి వరకు గర్ల్స్ ఫైట్ చేయడం చూసారు అండ్ ఇప్పుడు బాయ్స్ వంతు ఒక్కసారి చప్పట్లు గుంతలకిడి గుల 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 గట్టిగా గుంతలకిడి గుల 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 మళ్ళొకసారి గుంతలకిడి గుల గుల గుల. 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2024 లో ప్రతి మ్యాచ్ మనం లీగ్ మ్యాచెస్ లో విన్నర్, రన్నర్, అఫీషియల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే మనకి మ్యాచ్ ప్రిపరేషన్ లో హెల్ప్ చేస్తున్న బాయ్స్ ఎవ్రీవన్ గాట్ ద క్యాష్ అవార్డ్. ధన్యవాదాలు సార్. బండారి శ్రీనివాస్ ముదిరాజ్ గారు, నరసింహరావు గారు ఇస్తున్నారు. తమ అమూల్య సమయాన్ని కేటాయించి క్రీడాకారులకు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ट्रांसपोर्ट कमेटी की ओर से मैं अनुरोध करता हूं जितने भी वापस जाने की अपने रवाना के लिए कौन से टाइम किधर से जा रहे हैं और कौन से ट्रेन से जा रहे हैं वो कृपया हमारे अनाउंसर और श्रवण कुमार के पास अपना नाम दर्ज करा दीजिए, अपना सारा डिटेल दीजिए. కుమారి వరలక్ష్మి క్లాసికల్ డాన్స్ చూడబోతున్నాము. ధన్యవాదాలు సార్. పెద్దలు మాన్య శ్రీ నరసింహారెడ్డి గారికి, గౌరీ శంకర్ కటారే గారికి, సిపిరి యాదవ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కుమారి వరలక్ష్మి గారు కూచిపూడి డ్యాన్స్ ఉంటుంది. Anything? తాంతక జంతరిత తది కిట తుంతక తల జంతరిత తది కిట తుంతక జం తక
తరి జం తజ్జం తదికి తదికి తత్తం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తద్ధీం తద్ధీం తగ్గతిమి తగ్గచడు తగ్గతిమి తగ్గచడు తాం తద్ధీం తద్ధీం తగ్గతిమి తగ్గచడు తగ్గతిమి తగ్గచడు తాం ధీం తోం నం తరగడదు 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్థ గాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్థ గాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమమాన సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తదిం తగ్గజం 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 తరగడదు తరగడదు తదిం తగ్గజం 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 తరగడదు తరగడదు తగదిం 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 తజలునా శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి